బీజేపీ తెలంగాణ స్వచ్ఛ భారత్ అభియాన్ కన్వీనర్ ఉదయ్ భాస్కర్ గౌడ్ పై కత్తులతో దాడి కేసులో కొత్త ట్విస్ట్. ఉప్పల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్తో బయటపడ్డ కొత్త విషయాలు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ పొలిటికల్ నాయకుడిగా ఎంటర్ అయిన ఉదయ్ భాస్కర్ గౌడ్ గతంలో తనపై అనేక క్రిమినల్ కేసులు ఉండడం వల్ల సెక్యూరిటీ సిబ్బంది ఏర్పరచుకోవడం కోసం తనపై అటెంప్ట్ మర్డర్ సృష్టించాడని అన్నారు. స్నేహితుల వర్కాల శివగౌడ్, మిరపకాయల సంతోష్ రెడ్డిలతో కలిసి ప్లాన్ సెట్ చేసిన ఉదయ్ భాస్కర్ గౌడ్ ఈ నెల 24న ఈ ముగ్గురు తెలిసిన మరో 5గురితో కలిసి ఉప్పల్ బగాయత్లో సాయంత్రం ఫేక్ అటెంప్ట్ మర్డర్ సృష్టించారు. ఉదయ్ భాస్కర్ గౌడ్ పై గతంలో నాచారం, కీసర, మాదాపూర్, మేడ్పల్లి పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓ మర్డర్ కేసులో 2018లోనే ఉదయ్ భాస్కర్ గౌడ్ పై మేడ్పల్లి పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ ఫేక్ అటెంప్ట్ మర్డర్ కేసులో మొత్తం 8 మంది ఉండగా 6గురిని అరెస్ట్ చేశామని, మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్ అనే 2 పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీస్ టీమ్స్ వెతుకుతున్నట్లు, ఈ 6గురి నిందితుల్ని రిమాండ్కి తరలిస్తున్నట్లు డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు.